ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఇక్కడైతే నేను 200 గ్రామ్స్ మష్రూమ్ అయితే వాటర్లో వేసి ఫస్ట్ అయితే క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం పైన ఉండే లేయర్ని అయితే సపరేట్ చేసుకోవాలి. పైన డర్టీ పార్ట్ అంతా ఈ లేయర్లో అనేది సపరేట్ అవుతుంది. లేయర్ తీసేస్తే ఇక్కడైతే మనకు చూపించిన విధంగా ఇలా సపరేట్ అయితే చేసుకొని క్లీన్ చేసుకోవాలి. మష్రూమ్ అనేది హెల్త్కి చాలా మంచిదండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో మనం ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్లో సాల్ట్ అయితే వేసి అయితే ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఇవి మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఒక మష్రూమ్లో ఇలా నేను 4 పీసెస్ అయితే కట్ చేసుకుంటున్నాను. మనకు సాల్ట్ వాటర్లో వేయడం వల్ల ఏంటంటే బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. అంటే మనం కర్రీ ప్రిపేర్ చేసుకునే టైంలో పక్కన సపరేట్గా పెడితే ఏంటంటే మనకు బ్లాక్ అయిపోతాయి. కాబట్టి సాల్ట్ వాటర్లో వేసుకుంటే మనకు బ్లాక్ అవ్వకుండా ఫ్రెష్గా ఉంటాయి. చాలామంది మష్రూమ్ తినడానికి ఇష్టపడరు, కానీ ఈ స్టైల్లో చేసుకుంటే మాత్రం డెఫినెట్గా మీకు నచ్చుతుంది. కంపల్సరీ ఒకసారి అయితే ఈ రెసిపీ ట్రై చేయండి. చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. సో ఈ విధంగా ముక్కలు అయితే కట్ చేసుకొని మనం సాల్ట్ వాటర్లో అయితే వేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఆనియన్స్ అనేది చిన్నగా కట్ చేస్తే చాలా టైం పడుతుంది కాబట్టి నేనైతే ఇక్కడ ఆనియన్ చాపర్లో అయితే చాప్ చేసుకుంటున్నాను. సో మనం ఆనియన్స్ అనేవి పక్కన పెట్టేసుకొని ఇక్కడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. సో 4 స్పూన్ల ఆయిల్ అయితే తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ కొన్ని మసాలా స్పైసెస్ అయితే వేసుకుందాము. ఒక బిర్యానీ ఆకు, 2 యాలకులు, కొంచెం చెక్క, 4 లవంగాలు అయితే వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ జీరా అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మనం మసాలా గ్రేవీ చేస్తున్నాం కాబట్టి ఆనియన్స్ అయితే కొన్ని ఎక్కువే పడతాయి. ఇక్కడైతే నేను 3 ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. ఆనియన్స్ అనేది మనకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోవాలి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మనకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఆయిల్లో ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్యూరీ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ నేను కొంచెం పచ్చి కొబ్బరి తీసుకున్నాను, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. నెక్స్ట్ జీడిపప్పు అయితే వేస్తున్నాను. జీడిపప్పు వేయడం వలన మనకు గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక 3 టమాటోలు, మీడియం సైజ్ టమాటోలు అయితే తీసుకున్నాను, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. నెక్స్ట్ ఒక చిన్న అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి పొట్టు తీసుకొని అయితే వేసుకొని మనం మెత్తగా అయితే పేస్ట్ లాగా చేసుకోవాలి ప్యూరీ. ఇలా వేయడం వల్ల మనకి గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనకు ఆనియన్స్ అయితే కలర్ చేంజ్ అయ్యాయి. ఈ కర్రీ అనేది మనకు పూరీలోకి, చపాతీలోకి అన్నిటిలోకి చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మనం మెత్తగా మిక్సీ పట్టుకున్న ప్యూరీ అయితే వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనకు టమాటో ప్యూరీ అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో అయితే మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదండి, మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంది. ఇప్పుడు మనం 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం అయితే తీసుకుంటున్నానండి. మీ స్పైసీనెస్ తగ్గట్టు మీరు కారం అయితే తీసుకోవచ్చు. టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ వేయించిన ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా అయితే వేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ మిక్స్ అయ్యేలాగైతే ఒక్కసారి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుతూ ఉండాలి.
చేసుకోవాలి. మనకు మసాలాలన్నీ మనం ఉప్పు కారం అన్నీ టమాటో ప్యూరీకి పట్టేలాగా అయితే కలుపుతూ ఉండాలి. ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక 4 పచ్చిమిర్చి అయితే సన్న చీలికలుగా కట్ చేసుకొని అయితే వేస్తున్నాను. ఇప్పుడు మనం వాటర్లో నుండి తీసిన మష్రూమ్స్ అయితే వేసుకోవాలి. మష్రూమ్స్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఆ ప్యూరీ మసాలాలు ఉప్పు కారం అన్నీ మష్రూమ్స్కి పట్టేలాగా మంచిగా అయితే ఒకసారి కలుపుకోవాలి. చూడండి ఇప్పుడు మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంది. ఇప్పుడు మనం మన గ్రేవీకి సరిపోయేలాగా వాటర్ అయితే తీసుకోవాలి. మష్రూమ్స్ అనేవి త్వరగానే ఉడుకుతాయి కాబట్టి మనకు వాటర్ అనేది ఎక్కువగా కూడా వేసుకోకూడదు. సో ఇలా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూసేసరికి చూడండి మనకు చిక్కటి కన్సిస్టెన్సీ అయితే వచ్చింది గ్రేవీ లాగా. ఇది పలావ్లోకి, బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ, బగారా రైస్లోకి అన్నిట్లోకి చాలా బాగా సెట్ అయిపోతుందండి. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి. అంతే అండి, మనకు ఎంతో టేస్టీ రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ మసాలా అయితే రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం వేరొక బౌల్లోకి అయితే తీసుకుందాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో, కర్రీ చూస్తుంటేనే నోరూరిపోతుంది. సో మష్రూమ్ తినని వాళ్ళు కూడా ఒక్కసారి ఈ స్టైల్లో అయితే చేసి తినడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.